హలో, ఈరోజు రెసిపీ కీమా కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పావు కిలో కీమా తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ బాగా డ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్టు, 4 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కీమా చేసే ముందు ఇది మొత్తం కలిపి ఉంచేసుకోవాలి. దీనిపై మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మనము చేసే విధానము, ముందుగా స్టవ్ వెలిగించి అది ఒక బాండ్లీ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇది తీసి ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలి. ఇది చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు కడాయిని మళ్ళీ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం కీమా మిశ్రమంలో అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉంచేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో నుంచి నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి. బాగా చూడండి, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా నీళ్ళు విడిచేసింది. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకోవాలి. మన ఈ నీళ్ళు అన్నీ దగ్గర పడే వరకు ఉడకనిచ్చేయాలి. చూసారా, మనము ఏదైతే ఉల్లిపాయని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఇది చల్లారింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే వేసి ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే దగ్గర కావడానికి పెట్టామో కీమాని, చూసారా, మన నీరు బాగా దగ్గర అయింది. ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో మనము ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఉల్లిపాయని, ఆ ఉల్లిపాయ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనము మసాలాలు ఏవైతే తీసుకున్నామో ఆ మసాలాలన్నీ ఇందులోనే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. మన గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి, లేకపోతే ప్యాన్కి అంటుకొని మాడిపోతుంది. సో ఇప్పుడు ఇది 2 నిమిషాల వరకు బాగా ఉడకనియాలి. తర్వాత మనం ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మన మసాలాలు మాడిపోతాయి. సో మనం 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఉడకనియాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, చూసారా, 5 నిమిషాల తర్వాత మన కర్రీ రెసిపీ బాగా రెడీ అయింది. పక్క నుంచి ఆయిల్ కూడా వదిలేసింది. సో ఇప్పుడు మనం ఫైనల్లీ ఇందులో 1/2 నిమ్మరసం వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిపైన లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఈ రెసిపీని రోటీతో, అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ రెసిపీ ట్రై చేసి మీ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.